హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 19th జూన్ 2025. ఈ రోజు మార్కెట్ ను అబ్జర్వ్ చేస్తే మనం నిన్న ఏదైతే లెవెల్ డిస్కస్ చేసుకున్నామో ఒక ప్యాటర్న్ అనుకున్నాం మనము. ప్యాటర్న్ కంప్లీట్ అంటే ఒక డౌన్ సైడ్ పెండింగ్ ఉంది, డౌన్ కంప్లీట్ అయితే మళ్ళీ హయ్యర్ రావడానికి ఛాన్స్ ఉందని ఒక లెవెల్ డ్రా చేసుకున్నాం నిన్న. ఏదైతే 24,750 నుంచి 800 అనేది ఒక సపోర్ట్ అనుకున్నాము. ఎగ్జాక్ట్లీ ఏదైతే లో మనం అనుకున్నామో అది ఆ రేంజ్ అనేది సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి మార్కెట్ ఫాస్ట్ గా బౌన్స్ అవడం జరిగింది. ఇక్కడ నుంచి ఫాస్ట్ గా బౌన్స్ అవడం అంటే ఆల్మోస్ట్ మనకు 770 నుంచి ఆల్మోస్ట్ 940 అంటే 170 పాయింట్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ లో మనకు రికవర్ అవ్వడం జరిగింది. తర్వాత స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ అయింది. రేపటి ట్రేడ్ సెటప్ ఒక్కసారి చూస్తే రేపు అనేది వీక్లీ ఎక్స్పైరీ, నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ఒకసారి నేను మళ్ళీ ఫ్రెష్ లెవెల్స్ డ్రా చేసి చూపిస్తాను. ఇది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక హై, ఇదైతే ఉందో ఇది ఒక హై అవుతుంది. తర్వాత ఈ హైతో కంపేర్ చేస్తే ఈ హై అనేది కొంచెం లో ఉంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే లోయర్ ఐస్ ఫామ్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఒక ప్రీవియస్ హైతో కంపేర్ చేస్తే లోయర్ ఐ ఫామ్ అయింది. అదే విధంగా ఇది ఒక లో ఉంది. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. అంటే లోయర్ లోస్ లోయర్ ఐస్ ఫామ్ అవుతూ వస్తుంది. ఈ మార్కెట్ లో రేపు ట్రేడ్ సెటప్ చూస్తే ఒక ఛానల్ రూపంలో ఫామ్ అవుతుంది అనిపిస్తుంది. ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తాను. అది అంటే ఈ ఛానల్ రూపంలో ఫామ్ అవుతూ వస్తుంది. దీనికి మేజర్ సపోర్ట్ వచ్చేసి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 24,750 నుంచి 24,700 అనేది ఒక సపోర్ట్ అవ్వచ్చు. రేపటికి 24,750 నుంచి 700 అనేది ఒక సపోర్ట్ అవ్వచ్చు. అదేవిధంగా హయ్యర్ సైడ్ వచ్చేసి ఇన్ కేస్ ఇదైతే రేంజ్ ఉందో 24,890-900 అనేది ఒక రెసిస్టెన్స్ అవ్వచ్చు. అంటే ఈ ఏదైతే ఛానల్ ఉందో ఇది క్రాస్ అయ్యే వరకు అంటే దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే అన్లెస్ ఏంటంటే ఈ రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవ్వచ్చు. 24,750 సారీ 850 నుంచి 900 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే విత్ ఇన్ ద రేంజ్ అంటే ఈ రేంజ్ లో ఉన్న ఏంటంటే మనకు బాటమ్ లో ఏదైనా ఫార్మేషన్ దొరుకుతుంది. అంటే ఈ రేంజ్ లో మనకి ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ వస్తే లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. సేమ్ అదేవిధంగా హయ్యర్ రేంజ్ లో బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనము షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ 24,850 నుంచి 900 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే డౌన్ సైడ్ వచ్చేసి 24,750 నుంచి 700 అనేది ఒక సపోర్ట్ జోన్. దీని కింద ట్రేడ్ అవుతే మాత్రమే డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకు ఓవరాల్ గా చూస్తే ఏంటంటే మార్కెట్ లో వచ్చేసి 24,700 నుంచి 750 అనేది ఒక సపోర్ట్ జోన్. అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 24,850 నుంచి 900 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్. విత్ ఇన్ ద జోన్ సపోర్ట్ దగ్గర మనకు ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ అయితే లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. అదేవిధంగా రెసిస్టెన్స్ దగ్గర ఏదైనా బేరిష్ ఫార్మేషన్ అయితే షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.